హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 95. ఒక క్షణంలో పల్లవి ముఖం కోపంగా మారింది. ఆమె ముఖం తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ ఆమెను తనని చూసేలా బలవంతం చేశాడు. పల్లవి చెంపదెబ్బ వల్ల ఎర్రగా మారిన మరకలతో ఉన్న ముఖంతో ఆమె దవడను తన పట్టుతో ఉంచుకుని అతను హెచ్చరించాడు. బిడ్డ మీద శ్రద్ధ ఉంటే సహకరించు. పల్లవి కళ్ళను నిప్పు కనకల్లా మార్చింది కోపం. మీరెలాంటి మనిషి? ఒక అమ్మాయిని వేధించడమా మీ పద్ధతి? ఆమె మాటలకు రాహుల్ పెదవులపై ఒక వంకర నవ్వు వచ్చింది. నువ్వు నన్ను గుర్తించాలంటే ఏం చెయ్యాలి పల్లవి? పల్లవికు అవమానంగా కోపంగా అనిపించింది. అతను ఇలా ఎలా ఉండగలడు? బలవంతంగా ఒక తన్ను తన్ని ఇక ఆమె భావోద్వేగంతో తన పెదవులు వణుగుతూ ఉండగా ఇక ఇలా ఉంది. మీరు నీచమైన వారు, చెడ్డవారు. రాహుల్ తన పొడవాటి కాళ్ళతో అశాంతితో ఉన్న ఆమెను తనకు అదిమి పెట్టి నవ్వుతూ బదిలిచ్చాడు. అయితే ఇంకొంచెం దగ్గరగా చూడు. ధ్రువ గది బయటే నిలబడ్డాడు. అతని ముఖం చూస్తే లోపల ఏం జరుగుతుందో దాదాపు ఊహించుకున్నట్టు అనిపించింది. అతని మనసులో ఒక స్పష్టమైన చిత్రం రూపుదిద్దుకుంది. ఇక తెల్లని ధ్రువ మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది. తను ఎగతాళిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా 2 గంటలు గడిచాయి. ఎర్రబడిన ముఖంతో చిందరవందరగా ఉన్న పల్లవి చేతులు విడిపించిన కదలలేని స్థితిలో ఉంది. తను అతని అల్మారా నుండి ఒక ఖాళీ చొక్కా నన్ను వైపుకి విసిరాడు. ప్రస్తుతానికి ఇది తీసుకో, తర్వాత కైలాష్తో నీకు సరిపోయేవి తెప్పిస్తాను. పల్లవి దాన్ని తన మీదకి విసిరి కొట్టింది. రాహుల్ కోపం తగ్గినట్టు అనిపించింది. అతని కళ్ళు చాలా మంచులా ఉన్నాయి. అంత పెద్ద మాటలు వాడుతున్నావా? పల్లవి అతని మీద తన చూపులు నిలిపింది. తన కోపాన్ని తెలియచేయడానికి ఇంకేం మాటలు లేనట్టుగా తనకు తెలిసిన తిట్లన్నీ తిట్టింది. రాహుల్ తన చిందరవందరైన దుస్తులను సర్దుకుని అన్నాడు. కాఫీ షాప్ లో రాహుల్ అన్న మాటలకు ఇంకా కోపంతో ఉడిగిపోతూ ఉన్న పల్లవి అది నాకొచ్చిన విషయం కాదు అని కస్సుమంది. ఆ మాటలు ఆమెను తీవ్రంగా అవమానించాయి. అతని పట్టు నుండి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను తన పట్టును మరింత బిగించాడు. రాహుల్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. వాటిలో నుంచి ఒక ప్రమాదకరమైన మెరుపు తొంగి చూసింది. నీకు ఇంకా ఆనందం కలగలేదా? పల్లవి బదులిచ్చేలోపే అతను ఆమె గడ్డాన్ని అందుకుని దగ్గరికి వచ్చాడు. తన నుండి విడిపించుకోవాలని చూస్తున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా తన దగ్గరికి వచ్చాడు. కడుపులోని బిడ్డ క్షేమాన్ని తలుచుకుని ఆమె తన ప్రతిఘటనను ఆపేసింది. అనంతకాలం గడిచిపోయినట్లు అనిపించాక పల్లవి నాలుక ముద్దు బారిపోయినట్లు అనిపించినప్పుడు రాహుల్ చివరకు ఆమెను వదిలాడు. ఊపిరి పీల్చుకుంటూ ఆమె చివరకు శక్తిని కూడగట్టుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా రాహుల్ అని గద్దించింది. రాహుల్ ఆమె వైపుకు కళ్ళు చిట్లించి నీకెలా మాట్లాడాలో నేర్పిస్తున్నాను అన్నాడు. మరో మాటలు చెప్పాలి అంటే జారిన మాటకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని పల్లవిని హెచ్చరిస్తున్నాడు. ఆమె మరొక వ్యక్తితో వెళ్ళడానికి ధైర్యం చేసిందన్న ఆలోచన అతనికి మళ్ళీ కోపం తెప్పించింది. ఆమెను గట్టిగా పట్టుకుని హెచ్చరించాడు. ఇంకెప్పుడైనా ఇంకో వ్యక్తితో తిరగాలని అలా అనుకున్నావో ఇక అంతే. పూర్తిగా రాహుల్ తప్పు కూడా లేదు. పల్లవి కళ్ళు ఆకట్టుకునేలా అమాయకంగా ఉన్నాయి. కానీ వాటిలో ఒక కొంటె మెరుపు ఉంటుంది. ఎవరో ఒకరిని దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్టుగా. అతని కౌగిట్లో పల్లవికి మరింత ఇబ్బందిగా అనిపించింది. ఆమె కోపంగా ముఖం చిట్లించి నన్ను వదలు అంది. రాహుల్ అసలు వదలలేదు. తండ్రి ఎవరో నిర్ధారించే టెస్ట్ గురించిన అనుమానాలు అతన్ని వేధిస్తున్నాయి. తన కోపం కట్టలు తెంచుకుంటున్న తర్వాత అతనికి ఏదో తేడాగా అనిపించడం మొదలైంది. అంతిమ ఫలితాలు ఇంకా రానప్పటికీ ఈ తెర వెనుక కథ నడిపిస్తున్నది ఎవరో తొందరలోనే బయటపడతారని అతనికి తెలుసు. అతను మొదట ఆమెకు క్షమాపణ చెప్పడానికే వచ్చాడు. కానీ సంఘటనలు అదుపు తప్పిపోయాయి. ఆమెకు బుద్ధి చెప్తున్నానని అతను చెప్పుకుంటున్నాడు. కానీ ఒకసారి కూడా ఆమెను బాధ పెట్టలేదు. పైగా ఆమె సౌకర్యంగా ఉండేలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. గొంతు తగ్గించి కొంత ఆకర్షణలతో కూడిన గొంతుతో ఇందాక నుండి కష్టపడిందంతా నేనే, దాన్ని ఆస్వాదించింది నువ్వు కదా అని అన్నాడు. అనుమానంతో కుంగిపోయిన పల్లవి అతన్ని దూరంగా తోసింది. ఎంత ధైర్యం నీకు? కానీ రాహుల్ ఆమెపై పట్టును మరింత బిగించాడు. ఇక తనని దగ్గరికి తీసుకుని క్షమించు, నాకు కోపం తెప్పించడం, నాతో ఎదురు మాట్లాడడం ఆపగలవా అని అన్నాడు. అతని గొంతులో వచ్చిన ఆకస్మిక మార్పుకు పల్లవి ఆశ్చర్యపోయి ఆగిపోయింది. ఆ టెస్ట్ లో ఏదో తేడా ఉందని అతను గ్రహించినట్టున్నాడు. కేవలం బిడ్డ కోసమే అతను తనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాడని పల్లవి అనుకుంది.
నేను మీకు కోపం తెప్పించట్లేదు. నా విలువ నాకు తెలుసు. నేను హద్దులు మీరను అని బదులిచ్చింది. అతను నిజంగా అర్థం చేసుకుని చాలా కాలం అయింది. అతను ఆమెను బుజ్జగిస్తున్నది ప్రేమతో కాదు, అధికార స్వభావంతో. ఆమె అతని హద్దులను కొద్దిగా దాటినా అతను తన అభిమానాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆమె చేసిన తప్పుకు మూల్యం చెల్లించేలా చేస్తాడు. అతనిపై ఆమె మనసులో ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. అతని అపనమ్మకం వల్ల కలిగే అవమానాలను ఆమె ఇక భరించలేదు. ఆమెకు కావలసింది ఒకటే, అది విడాకులు. ఆమె మాటలోని వ్యంగ్యాన్ని రాహుల్ గ్రహించాడు. అతను మొదటి నుండి వెంటనే క్షమాపణ దొరుకుతుందని ఊహించలేదు. అతను ఆమెకు కోపం తెప్పించాడు కాబట్టి ఎంత కష్టమైనా ఆమెను తిరిగి గెలుచుకోవాలి. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఇది నా బాధ్యత పల్లవి, 2 రోజుల్లో నీ కోసం ఈ విషయం పరిష్కరిస్తాను అని ప్రకటించాడు. ఒక్కసారి దోషి ఎవరో తెలిస్తే ఆ వ్యక్తి శిక్షించబడకుండా పోడు. కానీ పల్లవి నిర్లిప్తంగా ఉంది. ఫలితం ఎలా ఉన్నా ఆమెకు కావాల్సింది తమ బిడ్డ చట్టబద్ధతను నిర్ధారించుకోవటమే. ఆమె బిడ్డ గౌరవంగా ఈ లోకంలోకి రావాలి. ఆమె గొంతు చాలా బాధతో ఉంది. ఈ విషయం పరిష్కారం అయ్యాక మనం విడాకుల గురించి మాట్లాడుకోవాలి అంది. రాహుల్ అవాక్కయ్యాడు. క్షణం క్రితం వారు చాలా దగ్గరగా ఉన్నారు. ఆ మరుక్షణమే ఆమె వారి పెళ్లిని ముగించడం గురించి మాట్లాడుతుంది. అతని కోపం మళ్ళీ రగిలింది. పొల్లు కొరుకుతూ కోపంతో రగిలిపోయాడు రాహుల్. నీకేమీ అనిపించడం లేదా పల్లవి? నీకోసమే నేను అన్నీ చేస్తున్నాను. నువ్వు ఇందాక చూడలేదా? ఇప్పుడేమో వెళ్ళిపోతానంటున్నావా? రాహుల్ గారు, నేను ఎప్పుడు మీ సేవను అడిగాను? మీరే నాపై ఇలా చేశారు. మీరింకా తృప్తి కలగలేదా? పల్లవి ఇప్పుడు పూర్తిగా మెలకుగా ఉంది. అతని మాయ మాటలకు లొంగిపోకుండా రాహుల్ తన మత్తెక్కించే కళ్ళని చిట్లించి తల వంచి తన నిరాశను పోగొట్టుకోవడానికి అన్నట్లు, నేను నీకు విడాకులు ఇవ్వను. ఆ మాట నీ నోటి నుండి మళ్ళీ వినాలని కూడా నేను అనుకోవట్లేదు. పల్లవి అతన్ని వెనక్కి తోసి నిక్కచ్చిగా అడిగింది. అలా అయితే ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. రేపు మీ తాతయ్య గారితో నేనే అన్ని తేల్చుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? రాహుల్ గొంతు కోపంతో రగిలిపోయింది. అతని కళ్ళు చాలా ప్రమాదకరంగా మారాయి. నేను ఆయన్ని చికాకు పెట్టను. నాకు విడాకులు కావాలని మాత్రమే చెప్తాను, అంతే. ఇందులో సంక్లిష్టత ఏమీ లేదు. విడాకులు తీసుకోవాలి అన్న పల్లవి దృఢ నిశ్చయం రాహుల్కి మరింత విసుకొచ్చింది. నువ్వు ఎప్పుడు ఇంత ధిక్కారంగానే ఉండాలా పల్లవి? ఇంకా వాదించడం అనవసరమని భావించిన పల్లవి నేరుగా అతని తాతయ్యతో మాట్లాడటమే మంచిదని అనుకుంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చిందని గ్రహించిన రాహుల్ ఎగతాళిగా నవ్వాడు. సరే, అలాగే కాని. అతని పెదవులపై ఒక నవ్వు మెరిసింది. అయితే నువ్వు ఇక్కడే బందీగా ఉంటావు. ఈ చోటు విడిచి వెళ్ళడానికి వీల్లేదు. పల్లవి ముఖంలోని భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. మీరు మళ్ళీ నన్ను బంధించాలని చూస్తున్నారా? మళ్ళీ అనే పదం రాహుల్కి ఇబ్బంది కలిగించింది. గతంలో అతను ఇలాంటి బెదిరింపులు చేసినా ఎప్పుడూ అన్నంత పని చేయలేదు. కానీ ఇప్పుడు ఇంతకంటే మంచి ఆలోచన అతనికి తట్టలేదు. అతని విషయాలను చక్కదిద్దే వరకు, ఆమెతో గొడవపడే శక్తిని కూడగట్టుకునే వరకు వేచి ఉండాలి. అప్పటిదాకా ఆమెను స్వేచ్ఛగా వదిలేయలేడు. కానీ మాటలు అతను చెప్పలేదు. ఆమె అతన్ని చాలాసార్లు ధిక్కరించింది. అతను ఆమెను అదుపులో పెట్టాల్సిందే. మళ్ళీ తనను తను అదుపులోకి తెచ్చుకొని అతను నిక్కచ్చిగా చెప్పాడు. ఇది నీ గురించి కాదు, నా కుటుంబం సేఫ్టీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అతని వంకర తర్కం విని పల్లవి కళ్ళు ఎర్రబడ్డాయి. రాహుల్, మనం జంట అయినా సరే నన్ను ఈ గదిలో నిర్బంధించే హక్కు నీకు లేదు. నీకు ఏమాత్రం లేదు. ఇది గుర్తించుకో పల్లవి. మనం పెళ్లి చేసుకున్నాం. మరియు ధ్రువ, నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. అప్పుడే రాహుల్ ఫోన్ మోగింది. అతను దాని వైపుకి చూశాడు కానీ తీయలేదు. అది కావ్య నుండి వచ్చిన ఫోన్ కాల్ అని పల్లవికి తెలుసు. మరి మీరు కావ్య నుండి ఎందుకు దూరం ఉండరు? ఆమె ఏమైనా మంచిదా అని వెంటనే బదిలిచ్చింది. రాహుల్ కనుబొమ్మలు ముడివేశాడు. అది వేరే విషయం. పల్లవికి నువ్వు వచ్చినంత పని అయింది. ధ్రువతో తనకున్న సంబంధం కంటే రాహుల్కి కావ్యతో ఎక్కువ సన్నిహిత సంబంధం లేదా? కనీసం ధ్రువ ఎప్పుడు తన హద్దులు మీరలేదు, లేదా ఆమెపై ప్రత్యేక ఆసక్తి చూపలేదు. కానీ రాహుల్ ఎప్పుడు ధ్రువతో సరిగ్గా ప్రవర్తించలేదు. అయినా అది వేరే అని వాదించాడు. సరే, మీరు విడాకులు ఇవ్వనని అంత పట్టుదలగా ఉంటే అది ఇది ఓడి కాకపోతే ఈ రోజు నువ్వు నాతో పాటు ఇక్కడే హాస్పిటల్లో ఉండాలి. ఇక వాటి నుండి వెళ్ళిన తర్వాత రాహుల్ నేరుగా కావ్యను కలవడానికి వెళ్తున్నాడని తెలిసి పల్లవి మనసు బాధతో నిండిపోయింది.
రాహుల్కి విడాకులు తీసుకోవటం ఇష్టం లేనప్పుడు కనీసం ఆ మాటకు కట్టుబడి ఉన్నట్టు ప్రవర్తించాలి కదా. కావ్య అంటే తనకి ఎంత అసహ్యమో అతనికి బాగా తెలుసు. అయినా పదే పదే ఆమెను కలవటం ద్వారా తనను గాయపరుస్తూనే ఉన్నాడు. అలాంటప్పుడు ఈ పెళ్లిని ఎందుకు ముగించకూడదు? రచ్చ చేయకు పల్లవి, నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ విషయాన్ని దాటివేస్తూ అన్నాడు రాహుల్. అంటే మీరు కావ్యాన్ని కలవడానికి వెళ్తున్నారని తెలిసినప్పుడు నేను రచ్చ చేయకూడదంటారా? రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. అతను కావ్యను కలవాలని అనుకుంటున్నాడు, కానీ దానికి ఒక కారణం ఉంది. ఆమె నుండి కొన్ని సమాధానాలు రాబట్టాలి. రాహుల్, నన్ను పిచ్చిదానిలా చూడకండి. ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఈ విషయం మీకు బాగా తెలుసు. మీరు నాకు విడాకులు ఇవ్వరు, కానీ ఆమెను కలుస్తూనే ఉంటారు. ఇది నాకు న్యాయంగా అనిపిస్తుందా? కావ్య మీద నాకు ఎలాంటి భావాలు లేవని నీకు ముందే చెప్పాను పల్లవి. కేవలం అపరాధ భావనతోనే ఆమెను కలుస్తున్నాను, అంతకు మించి ఏమీ లేదు అన్నాడు రాహుల్ పెదవులు గట్టిగా బిగించి. కానీ నువ్వు అంతగా ఆరాటపడుతున్న ఆ అమాయకురాలు నువ్వు అనుకున్నంత ప్రతివ్రత కాదని నీకు తెలుసా? నేను నీకు కేవలం ఒక ఆటబొమ్మని, నీ కోరికను తీర్చే సాధనని మాత్రమేనని నాకు తెలుసు. నా కడుపులో బిడ్డకు తండ్రి అవటం నీకు ఇష్టం లేదట. కేవలం ఆమె పిల్లలకు మాత్రమే తండ్రి కావాలనుకున్నావంట. కేవలం మీ తాతయ్య గారి సంతోషం కోసమే నేను ఇక్కడ ఉన్నానంట అంటూ చెప్పింది. రాహుల్ ముఖం బిగిసిపోయింది కోపంతో. కానీ పల్లవి నిజం చెప్తుందా లేదా అని ఆలోచిస్తున్నట్టుగా ఏమీ మాట్లాడలేదు. అతని ముఖంలోని భావాలని చూసి పల్లవి గుండె మరింత బాధతో ఉంది. రాహుల్ తనని ఎప్పటికీ నమ్మడు. కావ్య ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం రాహుల్ నుండి ఆమెకు లభించే గుడ్డి నమ్మకమే. కాసేపటికి గంభీరమైన నిశ్శబ్దం తర్వాత రాహుల్ ఇలా అన్నాడు. పల్లవి, మీ అమ్మమ్మ విషయంలో జరిగిన దాని తర్వాత నీ కావ్యతో గొడవలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ నేను ఆర్తిని విచారించాను. ఆ విషయంలో కావ్య ప్రమేయం లేదని ఆమె చెప్పింది. ఆపండి అంటూ అతన్ని మధ్యలోనే ఆపింది పల్లవి. కోపం కట్టలు తెంచుకోబోయింది. కావ్య మీద ఉన్న కోపంతోనే తను ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నానని రాహుల్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఎంత హాస్యాస్పదం! ఇవన్నీ బయట పెడితే రాహుల్కి కావ్య ప్రమేయంపై కొంచెమైనా అనుమానం వస్తుందని, తనకు కొంతైనా న్యాయం దొరుకుతుందని పల్లవి ఆశపడింది. అదంతా తన భ్రమ మాత్రమేనని తేలిపోయింది. తను మరోసారి తనను తానే అవమానించుకుంది. సరే, అంతా నా మీదే వేసుకోండి. మీ దృష్టిలో కావ్య దేవకన్యలా స్వచ్ఛమైనదని నేను ఎలా మర్చిపోయాను? ఆమె ఎలాంటి తప్పు చేయగలదు? స్పష్టంగా ఇక్కడ ఎప్పుడు తప్పు చేసేది నేనే. పల్లవి ఇంత అవివేకంగా ప్రవర్తించడం చాలా అరుదుగా కనిపించింది. అతని ముఖంలో భావాలు మారాయి. కావ్య నాకు ఒక మంచి స్నేహితురాలు. నీకు ఇబ్బందిగా ఉంటే భవిష్యత్తులో ఆమెతో నా పరిచయాన్ని తగ్గించుకుంటాను. రాహుల్ గారు, భవిష్యత్తు గురించి మర్చిపోండి, ప్రస్తుతం గురించి మాట్లాడదాం. మీరు ఇప్పుడు ఆమెను కలవటం ఆపగలరా? ఒక క్షణం కూడా ఆలోచించకుండా రాహుల్ బదులిచ్చాడు. ఈ రోజు కాదు, నేను ఈ రోజు ఆమెను కలవాలి. హాస్పిటల్ నుండి వెళ్ళాక ఆమెను అడగాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. రెడ్డి కుటుంబం వ్యాపార కేంద్రం ఇక్కడ లేదు. కావ్య ఒంటరిగా నివసిస్తుంది. ఇక్కడ రాహుల్ మాత్రమే కావ్యకు అన్నయ్య లాంటివాడు. గతంలో జ్యోతితో జరిగిన గొడవ పల్లవికి కోపం తెప్పించిన తర్వాత జ్యోతిని ఉండనివ్వమని కావ్య రాహుల్ని వేడుకుంది. అప్పుడు అతను ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు అతని సహనం నశిస్తుంది. రాహుల్ ఉక్కులాంటి ముఖంతో కావ్య ఇంట్లోకి అడుగుపెట్టాడు. కావ్య అతనికి వెల్కమ్ పలికింది. ఆమె ముఖం ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ ఆమె శరీరం బలహీనంగా ఉన్నట్టు అప్పుడప్పుడు దగ్గుతూ కనిపించింది. నీకోసం కొన్ని వంటకాలు చేశాను రాహుల్, కూర్చుని టేస్ట్ చూడు. అక్కడి నిలబడి రాహుల్ బదులిచ్చాడు. అవసరం లేదు, నేను వెంటనే వెళ్ళిపోతాను. కావ్య చిరునవ్వు నిరాశగా మారింది. ఒక ముద్ద తినడానికి ఎక్కువ సమయం పట్టదు కదా రాహుల్, నాతో కూర్చుని తినలేవా? రాహుల్ ఆమె వైపుకు ఆలోచనగా చూసి చివరకు మెత్తబడ్డాడు. వద్దులే, నేను హాస్పిటల్లోనే ఏదో ఒకటి తింటాను, నువ్వు తిను, నేను నీతో కూర్చుంటాను. లోపల కావ్య ఆనందపడింది. తను ఊహించినట్టే బలహీనంగా నటించడం రాహుల్ సంకల్పాన్ని కరిగించింది. రాహుల్ది సున్నితమైన మనస్తత్వం అని ఆమెకు తెలుసు. తను ఏడ్చినప్పుడల్లా తనను దేనికి బాధ్యురాలని చేయడు. భోజనం తర్వాత పని మనిషిని టీ తీసుకురమ్మని ఆమె సైగ చేసింది. కానీ రాహుల్ వద్దన్నాడు. అతను చప్పట్లు కొట్టగానే ఆదిత్య లోపలికి వచ్చాడు. అతనితో పాటు కట్టేసి ఉన్న ఒక వ్యక్తిని ఈడ్చుకొచ్చి పెరట్లో నేల మీద పడేశాడు. రాహుల్ తన చూపులను కావ్య మీద నిలిపి ప్రశ్నించే కళ్ళతో అడిగాడు. కావ్య, నువ్వు
క్లియర్ చేయాల్సిన విషయం ఏదైనా ఉందా? కావ్య బుర్ర గిర్రుని తిరిగింది. ఒక క్షణం అయోమయంలో స్తంభించిపోయింది. రాహుల్ దేని గురించి మాట్లాడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు. ఆమె తడబడుతూ, రాహుల్, కిషోర్ ఎక్కడున్నాడేంటి? తను ఏమైనా తప్పు చేశాడా అంది. రాహుల్ ఒక కనుబొమ్మ పైకెత్తి బదులిచ్చాడు. కిషోర్ కంపెనీ రహస్య పత్రాలను తారుమారు చేసి విషయం బయటపడ్డాక పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా అతని బ్యాంక్ ఖాతాలో పెద్ద మొత్తంలో డిపాజిట్ కనుగొన్నాము. ఇది నీ ఖాతా నుండి బదిలీ చేయబడింది. నేను నేను అంటూ కావ్య తడబడింది మాటలు రాక. తన సన్నని వేలతో టేబుల్పై తడుతూ రాహుల్ అడిగాడు, అయితే ఈ విషయంలో నీ ప్రమేయం ఉందా లేదా? కావ్యను భయం ఆవహించింది. కిషోర్ను దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పింది కదా, ఇంత తొందరగా ఎలా పట్టుపడ్డాడు? అతను తనను మోసం చేశాడా? అప్పుడే జ్యోతి ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది. కన్నీళ్లు కారుస్తూ ఆమె నొక్కి చెప్పింది, అయ్యగారు, దీనితో మా అమ్మగారికి ఎలాంటి సంబంధం లేదు. దీనికి బాధ్యురాలు నేనే. అలా చెప్తూనే ఆమె రహస్యంగా కావ్యకు కమ్మిగేటింది. కావ్యకు విషయం అర్థమైంది. ఈ విషయంలో తన ప్రమేయం ఉందని రాహుల్కి ఖచ్చితంగా తెలిసి ఉంటే అతను తనను అడిగేవాడే కాదు. అంటే అతనికి ఇంకా అనుమానంగానే ఉంది. ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ ఆమె ప్రశ్నించింది, జ్యోతి, అసలు నువ్వేం చేశావు? పల్లవి గారి బిడ్డ తండ్రి ఎవరో నిర్ధారించే టెస్ట్ రిపోర్ట్ ను మార్చడానికి నేను ప్రకాష్ గారికి డబ్బు ఇచ్చాను. మా అమ్మగారు బాధపడడం నేను చూడలేకపోయాను. అయ్యగారు, ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదు. కావాలంటే మీరు ప్రకాష్ గారితో నిర్ధారించుకోవచ్చు. రాహుల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. కిషోర్ను మళ్ళీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అతను ఇప్పటికే ప్రయత్నించాడు, కానీ కిషోర్ పెదవి విప్పలేదు. అందుకే అతను కిషోర్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ విషయంలో కావ్య ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి. కావ్య విచారంగా జ్యోతి వైపుకు చూస్తూ, జ్యోతి, నువ్వు ఎలా ఇలాంటి పని చేయగలిగావు? నువ్వు వెంటనే రాహుల్ కు సారీ చెప్పి దయ చూపించమని వేడుకో అని అంది కావ్య. జ్యోతి విధేయతతో తల నేలకేసి బాదుకోవటం మొదలుపెట్టింది. ఆమె నుదుటి నుండి రక్తం కారుతుంది. ఆమె రూపం జాలుగొల్పేలా ఉంది. రాహుల్ కల్పించుకుని, చాలు, ఇది కార్పొరేట్ గూఢచర్యానికి సంబంధించిన విషయం అన్నాడు. అతని మాటలకు కావ్య ముఖం ఎర్రబడింది. ఈ విషయం కార్పొరేట్ది ఎలా అవుతుంది? ఇది కేవలం తండ్రి ఎవరో నిర్ధారించే టెస్ట్ తారుమారు చేయటం గురించే కదా. రాహుల్ దీన్ని కేవలం ఒక సాకుగా వాడుకుంటున్నాడు. అతను జ్యోతిని జైల్లో పెట్టించాలని అనుకుంటున్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని కన్నీళ్లు ఎరులే పారుతూ ఉండగా కావ్య వాదించింది. రాహుల్, జ్యోతి సరిగ్గా ఆలోచించలేకపోయింది. పైగా ఆమెకు వయసు అయిపోయింది. ఈ వయసులో జైల్లో తను ఎలా బ్రతకగలదు? అతని కళ్ళు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాయి. అతను అన్న తర్వాత మాటలకు ఆమె వెన్నులో వణుకు పుట్టింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. కావ్య గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాడు రాహుల్.